చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని. ఇదే మాటలు నేను ఎన్నికలప్పుడు చెప్పిన. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులి నోట్లో తలబెట్టడమే అని చెప్పి. డైరెక్ట్గా ప్రలోభాలకు లోనై పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు మారిన వాళ్ళు. ఆయమ్మటే వచ్చారు, మాతో పాటే ఉన్నారు, లోపలికి రట్టేశారు. ముఖ్యమంత్రి గారు ఆలోచన ధోరణితో ఒక పోలవరం పనులు మొదలైనాయి, అమరావతి పనులు మొదలై పల్లె బాట. ఈరోజు హిందూపూర్లోనే ఎన్ఆర్జీఎస్ ద్వారా 60 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజ్ చేస్తున్నాం. కోట్లు కేటాయించి ఈరోజు గ్రామ సీమల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. గతంలో స్థానిక సంస్థల నిధులు ఎత్తుకుపోయిన పక్కదారి మళ్లించినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. ఈరోజు గ్రామ సీమలకి నిధులు కేటాయించిన చంద్రబాబు గారి పాలన చూస్తున్నారు ప్రజలు. 10 ఏళ్లు కాలయాపన చేసి బీసీలని అడుగడుగున అనగదొక్కినటువంటి బీఆర్ఎస్ నాయకులకు కానీ, అగ్రవర్ణాల పార్టీగా చెప్పుకునే బీజేపీ నాయకులకు కానీ ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చినట్టు ఇంత గొప్ప నిర్ణయాన్ని, ఈ నిర్ణయం మీద మాట్లాడే హక్కు మీకు లేదనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కుట్రపూరితమైనటువంటి అంశాలు కలిగిన రాజకీయ పార్టీలు మిమ్మల్ని వాడుకోవాలని చూస్తుంటే ఇది బలహీన వర్గాలకు దెబ్బతాకుతుందనేటువంటి విచక్షణ కోల్పోయి మీరు ఈ కాయిదాలు చెప్పేస్తూనే పబ్లిక్ లోకి తీసుకుపోవాల్సింది పోయి వాళ్ళు నెగటివ్ గా పబ్లిక్ లో దాన్ని ఎక్స్పోజ్ చేసి కులాలను రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళు మరి పబ్బం గడుపుకునే పనిలో ఈరోజు పిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. బీసీ సోదరులు కూడా ఆలోచించాలి, నిలదీయాలి. ఎందుకు వాళ్ళు పాల్గొనలేదు, వాళ్ళు అంటే దీన్ని తగ్గించాలనే కదా. అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు ఓ బీసీల కోసం. బీసీ సోదరులు అంతకుముందే మాట్లాడారు. తోడేళ్ళు వచ్చి గొర్రెలను కాపాడతామంటే ఎవరైనా గొర్రెలు నమ్ముతాయా? 2014లో ఉన్నటువంటి మా జనాభా 2024లో ఎట్లా తగ్గుతుంది అని అడిగినాం. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. కానీ డొంక తిరుగుడు సమాధానం చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలనే మోసం చేయడం కాదు, అసెంబ్లీనే మొత్తం మోసం చేసింది. నీ బీసీ కమిషన్ ఎక్కడ పోయింది? బీసీ కమిషన్ జీవో 26 ఏమైంది? నీ బీసీ కమిషన్ నిరంజన్ కమిటీ ఉన్నది కదా, వాళ్ళు ఏం చేస్తుండ్రు? నిన్న బడుగు బలహీన వర్గాల ప్రజలను మోసం చేసిన రోజు. మరి నిన్న తెలంగాణ సోషల్ జస్టిస్ డే కాదు, తెలంగాణ సోషల్ ఇంజస్టిస్ డే. ఉన్నటువంటిది అసెంబ్లీలో మాట్లాడిన అర్ధ గంటలోనే సర్వే రిపోర్టు అఫీషియల్ వెబ్సైట్ లో ఉందని చెప్తే వెంటనే చూసి వెబ్సైట్ లో నాట్ ఫౌండ్ అని చెప్పి పెట్టించారు. సర్వే రిపోర్ట్ తారుమారు చేసి కుట్రలతో చేసినటువంటి పన్నాగం ఇది. పార్టీ చరిత్ర ఆద్యంతం తెలంగాణకు ద్రోహం చేయడం కాబట్టి అదే జరుగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీగా, అదేవిధంగా బీసీ నాయకులుగా మేము రాజీ లేని పోరాటం చేస్తాం. మోసం దగ అసెంబ్లీ వేదికగా, సంసద్ వేదికగా స్పష్టంగా కనబడ్డది. మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలకు దగ వేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతబుచ్చుకొని దేశమంతా తిరుగుడు కాదు. ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి బీసీ హక్కుల గురించి కూడా మరి మీ పార్టీ ఆత్మవిమర్శ చేసుకొని సరైన లెక్కలతోని 40 కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి.